హాయ్ అండి, అందరికీ నమస్తే. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందరూ సర్వం సిద్ధం చేసుకున్నారా? నేను కూడా వరలక్ష్మి వ్రతం చేద్దామని చెప్పి ఆన్లైన్‌లో చాలా వరకు ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే కాశ్మీర్‌లో మనం అనుకున్నవన్నీ దొరకవు కాబట్టి. వరలక్ష్మి వ్రతం చేసుకుందామని చెప్పి ఒక 15 డేస్ ముందే ఆన్లైన్‌లో అన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. కరెక్ట్ టైంకి వస్తాయని చెప్పి. ఒక 7 డేస్‌లోనే అన్నీ వచ్చాయి, కానీ సగం ఆర్డర్స్ ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ నాకు డెలివరీ చేయకుండా క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ పంపించేసాడనమాట. ఆ విధంగా నేను ఆర్డర్ పెట్టిన చీర కావచ్చు, కొన్ని వస్తువులు మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోయి, ఇంకా 7 డేస్ ఉంది కదా, ఈ 7 డేస్‌లోగా వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ నేను ఆర్డర్ పెట్టాను. సారీ, ఇంకా కొన్ని ఐటమ్స్. మెయిన్ గా సారీ రాలేదు. కాశ్మీర్ లో సారీస్ ఉంటాయి, కానీ అంత మంచిగా ఉండవు. చూడాలి మరి, జీరో టైంలో ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక మంచి సారీ కొనుక్కోవాలి. బ్లౌజ్ పీసెస్ అమ్మవారిని అలంకరించడానికి కొన్ని నెక్లెస్, వడ్డానం ఇలా చిన్నగా బుక్ చేశాను. అవి కూడా వచ్చేసాయి. ఈసారి నేను అమ్మవారిని బాగా అలంకరించి పూజ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏం పర్వాలేదు, ఉన్న దాంట్లోనే మంచిగా చేయాలని చెప్పి అనుకున్నాను. నా దగ్గర ఉన్న వస్తువులతోటి అమ్మవారికి పూజ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. చూడాలి మరి రేపు అమ్మవారి నా చేత ఎలా పూజ చేయించుకుంటారా అని.